కొబ్బరి మంటల్లో వేస్తే కోరికలు నెరవేరేదేంద్ర స్వామి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అవారం ఏంటంటే నర్రవాడ శ్రీ వెంగమాంబ తల్లి తిరణాలు జరిగి నిన్నటికి కరెక్ట్ గా 4 రోజులు అయితే అయ్యింది. అమ్మవారి తిరణాలు అయిపోయిన తర్వాత 30 రోజులకైతే అమ్మవారి నెల పొంగల్ అయితే పెడతారు. ఈ నెల పొంగల్ కార్యక్రమానికి ఫ్యామిలీతో వెళ్దామని చెప్పి ఆటో తీసి అయితే ఫ్యామిలీతో అయితే బయలుదేరాను. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మన వాళ్ళు కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఆటో ఆపి కూల్ డ్రింక్ తాగడం స్టార్ట్ చేశారు. కూల్ డ్రింక్ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన జర్నీని అయితే స్టార్ట్ చేశాము. చిన్నగా నర్రవాడ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఎంట్రన్స్ ఆర్చి దగ్గర నుంచి అమ్మవారి గుడి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మొత్తం మీద మనం అమ్మవారి గుడి దగ్గరకు వచ్చేసి మన ఆటో పార్కింగ్ లో పెట్టి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతా ఉన్నాం. చూడండి, అమ్మవారి గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ప్రత్యేక దర్శనం కౌంటర్ లో అమ్మవారి దర్శనం టోకన్లు అయితే తీసుకొని అయితే క్యూలో వెళ్తా ఉన్నాం దర్శనానికి. ప్రత్యేక దర్శనానికి వెళ్తున్నప్పుడు నా మనసులో అనిపించింది, డబ్బుకి గుడుల్లో కూడా రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్ తీసేసి అందరూ ఒకే క్యూలైన్ పాటించే విధంగా ఎప్పుడు చేస్తారా అని. ఇన్ని నీతులు చెప్పేవాడివి నువ్వెందుకు ప్రత్యేక దర్శనానికి వెళ్ళావు అనుకోబాకండి. మేము మాతో పాటు మా అక్క కొడుకుని అయితే తీసుకెళ్లాము. వాడిని కానీ సర్వదర్శనానికి కానీ తీసుకెళ్తే మధ్యలోనే ఏడ్ చేస్తాడు. ప్రత్యేక దర్శనం అయితే కొంచెం తొందరగా అయిపోతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి అయితే ప్రత్యేక దర్శనానికి వెళ్ళాము. మొత్తం మీద అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే అమ్మవారి పొంగల్ ప్రసాదం అయితే ఇస్తా ఉన్నారు. ఇంకా తలా ఒక కప్పు పొంగల్ ప్రసాదం తీసుకొని తింటా ఉన్నాం. చూడండి, పొంగల్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి లడ్డు ప్రసాదం కౌంటర్ లోకి వెళ్ళేసి అమ్మవారి లడ్డూలు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే 2 రకాల లడ్డూలు అయితే అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, ఇదైతే అమ్మవారి కళ్యాణం లడ్డు. ఈ లడ్డు ఒకటి వచ్చి 100 రూపాయలంట. ఈ లోపు ఎక్కడ ఖాళీ దొరికినా మా వాడు అయితే ఏదో ఒకటి కడుపులో వేస్తా ఉన్నాడు. తర్వాత అమ్మవారి అగ్నిగుండంలో వేయడానికి ఎండు కొబ్బరిని అయితే తీసుకొని అమ్మవారి అగ్నిగుండం దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం. చూడండి, మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, అమ్మవారి అగ్నిగుండంలో కొబ్బరి వేస్తే కోరికలు నెరవేరుతాయని. అందుకని చెప్పి అయితే అందరూ అయితే అగ్నిగుండంలో కొబ్బరి అయితే వేస్తా ఉంటారు. అగ్నిగుండంలో కొబ్బరి వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నదాన సత్రం దగ్గరికి వెళ్ళేసి అన్నం అయితే పెట్టించుకొని తినేసాము. తర్వాత మన ఆటో కట్టుకోవడానికి 2 జెండాలను అయితే తీసుకొని ఆటో పార్కింగ్ దగ్గరకు వచ్చేసి ఇంటికి అయితే బయలుదేరాము. కొద్ది దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఆపేసి మన వాళ్ళు అయితే కూల్ డ్రింక్ తాగుతా ఉన్నారు. చూడండి, కూల్ డ్రింక్ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఒక వీడియో తీయడానికి ఎన్నెన్నో కష్టాలు పడతాం. ఆ కష్టానికి తగ్గట్టు సపోర్టింగ్ అని ఉంటే ఇంకా మంచి మంచి కంటెంట్లతో మంచి మంచి వీడియోలు తీయాలి అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే మన అకౌంట్ ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఫాలోలు సబ్స్క్రైబ్లు నాకెంతో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. నెక్స్ట్ వీడియోతో రేపు కలుస్తా.